ఫైనల్లీ పెద్ద మూవీ నుండి ట్రైలర్ వస్తుంది మే 18న. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వచ్చేసరికి ముంబైలో జరగబోతుంది. అలాగే మే 23న భోపాల్లో ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ లో థర్డ్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈవెంట్ లో ఏఆర్ రెహమాన్ గారి లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందని చెప్పి బయట బజ్. రీసెంట్ గా మూవీ సినిమాటోగ్రాఫర్ అయిన రత్నవేల్ గారు ఒక ఇంటర్వ్యూలో మూవీ గురించి కొన్ని విషయాలు చెప్పారు. మూవీలో మేజర్ గా 2 క్రికెట్ సీక్వెన్సెస్ ఉంటాయంట. అందులో సెకండ్ రాబోయే క్రికెట్ సీక్వెన్స్ నైట్ ఉండబోతుందంట. ఆ నైట్ ఉండే క్రికెట్ సీక్వెన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుందంట. ఎమోషన్స్ ని ఇంకా బాగా చూపించడానికి ఈ సీక్వెన్స్ ని నైట్ షూట్ చేద్దామని చెప్పి రత్నవేల్ గారు చెప్పారంట. ఇంకా మూవీలో కొన్ని మెయిన్ సీక్వెన్సెస్ కి రత్నవేల్ గారు రీల్స్ ని వాడారంట. రీల్స్ తక్కువ ఉండడంతో చరణ్ గారు మాక్సిమం ఆ రీల్స్ తో వచ్చిన ప్రతి సీన్ ని సింగిల్ టేక్ లో ఫినిష్ చేశారంట. మూవీలో రామ్ చరణ్ గారి 4 బాడీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంట. నాకైతే మనకి 2 లుక్స్ చూపించారు. 2 లుక్స్ థియేటర్ లోనే దాచారు. ఇంక రీసెంట్ గా జగపతి బాబు గారు మూవీ గురించి మాట్లాడుతూ సినిమాలో ఆయన క్యారెక్టర్ అస్సలు గెస్ట్ చేయని విధంగా ఉంటుంది. మేకవర్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బుచ్చి గారు. మూవీలో స్ట్రాంగ్ కాస్టింగ్ ఉంది. శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, దివ్యేందు ఉన్నారు. ఇంకొక విషయం అంటే మూవీలో మెయిన్ విలన్ ఎవరో ఇంకా సరిగ్గా రివీల్ చేయలేదు. అందరూ మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందునే మెయిన్ విలన్ అనుకుంటున్నారు. కానీ ఆ మెయిన్ విలన్ కాదని కొన్ని బజ్ అయితే నడుస్తుంది బయట. సో టోటల్ గా వరల్డ్ మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే ట్రైలర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అందరూ అనేది ఒకటే మాట, పెద్ద విల్ స్టే ఇన్ యువర్ హార్ట్స్.